వైసీపీ ప్రతి నాయకుడు కూడా ఈ తడవ వీళ్ళు ఎంపీలు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు మొన్న వచ్చిన 11 సీట్లు కూడా వాళ్ళకి రాకుండా నిన్న జరిగిన ఘోర పరాభవానికి వాళ్ళు మాట్లాడిన తీరికే ఘోర పరాభవం చెందారని తెలియజేస్తూ అట్లాగే అమరావతిని మన రాష్ట్రానికి అప్పచెప్పినందుకు మనకి ముఖ్యపట్నంగా చేసినందుకు చంద్రబాబు గారికి మన నాయకుడు అట్లాగే లోకేష్ గారికి అట్లాగే దీనికి సపోర్ట్గా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దీన్నిటికి మద్దతు తెలిపిన ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనకిచ్చిన 11 పార్టీలు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతి పార్టీ అన్ని పార్టీలు కూడా ఇచ్చిన వాకౌట్ చేసిన మన వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన దారుణానికి వాళ్లే నీచ నికృష్టంగా రేపు ఆ 11 సీట్లు కూడా రాని పరిస్థితికి వాళ్ళ దుస్థితి వాళ్ళు బజార్లోకి వెళ్తే ఇంత అమరావతిలో వాళ్ళు తిరగరా ఇక రేపటి నుంచి అంటే చంద్రబాబు గారు ఉద్రేకం లేపరు కాబట్టి ఏ విధమైన అభ్యంతరం లేదు. అదే చంద్రబాబు గారు వాళ్ళలాగా పిచ్చివాగుడు కనుక వాయితే ఎప్పుడు పిచ్చిగాతనంగా కనుక ఆయన కనుక ఆదేశాలు ఇస్తే వాళ్ళకి అమరావతిలో ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరో తిరగలేరు. ఆ విషయం మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు గమనించుకోవాలని చెప్పి తెలియజేస్తూ రాజకీయంగా ఎవరైనా సరే మంచి చెడులుగా ఉండాలి కానీ ఇట్లా మోసం చేసి అమరావతి వాళ్ళకి అధికారం కావాలంట, అమరావతి ఉండొచ్చంట, కానీ ముఖ్యపట్నం ఎక్కడైనా పెట్టుకుంటారు. ఏంటి ఇది పెళ్లి చేసి కాపురం చేయొద్దు అన్నట్టు ఈ ఊళ్ళో ఉంటాం ఆ ఊళ్ళో ఉంటాం అన్నట్టు ఏదో మాటలు మాట్లాడటాను. ఇక వాళ్ళ నాయకత్వం ఇక ఉపయోగమే లేని నాయకత్వంగా ఎవరైనా ఉన్నా ఆ పార్టీలో ఉన్నా కానీ అందరూ బయటకు వచ్చి కోరుకుంటూ మరొకసారి అమరావతి ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు, వాళ్ళకి పాదాభివందనం. ఆంధ్రుల చూస్తున్నా జై అమరావతి. చౌదరి గారు మన అమరావతి రైతులు 2019 నుంచి 2024 వరకు పడ్డ బాధలన్నీ తీరిపోయి ఈ రోజు పార్లమెంట్ లో రాజ్యసభలోను పార్లమెంట్ లోను రెండింటిను ఆమోదం పొందిన సంతోషంగా విజయవాడ ప్రజలు కానీ చుట్టుపక్కల ఆంధ్ర ప్రజలు అందరూ మనకు ఒక రాజధాని వచ్చింది అనే సంతోషంతో ఈ రోజు ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లాగే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళందరూ కృషితో మన రాజధానిని మనకి ఇప్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా ఈ ఎదురు పార్టీ అయినా ఎలా చెప్పాలో కొద్దిగా డౌట్గా ఉంది. వాళ్ళంటే అమరావతికి ఒప్పుకుంటారంట కానీ దాని విధానాలకు ఒప్పుకోరంట. ఒకసారి మంగళసూత్రం కట్టిన తర్వాత పెళ్లి అయిన తర్వాత కాపురానికి పనికిరావంటే ఎట్టగా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇది వాళ్ళు చెప్పే మాటలు అంత చండాలంగా మాట్లాడుతున్న ఇంత రాజకీయ అనుభవం ఉంది, నేను చాలా పెద్ద నాయకుడు అని చెప్పుకునే జగన్ కూడా ఈ విధంగా జగన్ గారు చేయటం కూడా చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. జగన్ గారు ఇంత మూర్ఖంగా ఇంత అట్రఫ్లాప్ అయిన మీటింగ్ కానీ ఒక మీడియా కానీ జరిగిందంటే అది నిన్న ఇచ్చిన ఆయన ఇదే సర్వనాశనంగా ఉంది. అట్లాగే లోక్సభలో మిథున్ రెడ్డి గారు అన్నిటికీ ఒప్పుకున్నాము, మేము అమరావతి బిల్లుకి ఓకేనే, కాకపోతే దాని విధానాలకు వ్యతిరేకిస్తున్నాం, అందుకని మేము లోక్సభను వాకౌట్ చేసాం, రాజ్యసభను వాకౌట్ చేస్తున్నాం అన్నారు. వాళ్ళ సుదీర్ఘ రాజకీయంలో వాళ్ళ నాన్నగారు చేసిన సుదీర్ఘ రాజకీయంలో కానీ మినిస్టర్ చేసిందంటో కానీ వాళ్ళ అబ్బాయిగా అతను మాట్లాడాల్సిన మాటలు కాదు. వాళ్ళ నాయకుడు చెప్పాడు